జార్ఖండ్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. జార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన అవిశ్వాస పరీక్షలో చంపై సోరెన్ సర్కారు విజయం సాధించింది. చంపై ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు రాగా వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. దీంతో అవిశ్వాస పరీక్షలో జార్ఖండ్ సర్కారు నెగ్గింది. అంతకుముందు శాసనసభలో చంపై ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో స్పీకర్ ఓటింగ్ చేపట్టారు. ఇందులో 47 మంది చంపై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్ చెప్పండి. జార్ఖండ్ లో ఊహించినట్టుగానే చంపై సోరెన్ ప్రభుత్వం అవలీలగా విశ్వాస పరీక్షలో నెగ్గింది. విశ్వాస పరీక్షకు అనుకూలంగా 47 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. దాంతో ప్రభుత్వం తన వైపు మెజారిటీ ఉందనేటువంటి అంశాన్ని క్లియర్ గా అసెంబ్లీలో నిరూపించుకుంది. వ్యతిరేకంగా 29 మంది ఎమ్మెల్యేలు ఓటు చేశారు. తొలి నుంచి మనం ఊహిస్తున్నాం ఈ సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ రెండు పార్టీలు కూడా చాలా బలంగా మద్దతు ఇస్తున్నాయి. ఈ రెండు పార్టీలు కూడా ఇండియా బ్లాక్ లో ఉన్నటువంటి పార్టీలు. సో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను ఉపయోగించి ఇంటిమిడియేట్ చేస్తున్నటువంటి ఆరోపణలు కాంగ్రెస్, ఆర్జేడీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి పరిస్థితి తలెత్తాయి. నిజానికి ల్యాండ్ మైనింగ్ స్కామ్ లో సీఎం గా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ ఇటీవలే అరెస్ట్ అయ్యారు. ఆయనను ఈడీ అధికారులు రాజ్భవన్ కు తీసుకెళ్లి మరి ఆయనకు రాజీనామా చేయించారంటారు, అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ పరిస్థితుల మధ్యలోనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, ఆ తర్వాత చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. థ్యాంక్ యూ వెంకటేష్.